తమిళ పెద్ద పులి ప్రభాకరన్ సజీవంగానే ఉన్నాడా? జనం కోసం కొన్ని ప్రకటనలు చేస్తారన్న నెడుమారన్. 2009లో ప్రభాకరన్ను మట్టుపెట్టిన లంక సైన్యం. మాజీ ఎంపీ వ్యాఖ్యల్లో నిజం లేదంటున్న శ్రీలంక. DNA రిపోర్ట్లు కూడా ఉన్నాయంటున్న శ్రీలంక. LTTE అధినేత ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడా? త్వరలో ప్రజల ముందుకు రాబోతున్నాడా? శ్రీలంక సైన్యం చేతిలో చనిపోలేదా? బ్రతికే ఉంటే ఇంతకాలం ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ఇంతకీ ప్రభాకరన్ సజీవంగానే ఉన్నాడా? ప్రభాకరన్ సజీవంగా ఉన్నారన్న వార్తలపై శ్రీలంక ఏమంటుంది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం, సింపుల్గా చెప్పాలంటే LTTE. దాని అధినేత వేలుపిల్లై ప్రభాకరన్. శ్రీలంకలో తిరుగుబాటు దళాలకి నాయకత్వం వహించిన లీడర్ అతను. తమిళ టైగర్ ప్రభాకరన్ పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది. తమిళనాడులో ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు కలిసినా ప్రభాకరన్ అంశాన్నే మాట్లాడుకుంటున్నారు. ఆయన బ్రతికే ఉన్నాడంటూ కాంగ్రెస్ మాజీ ఎంపీ పలా నెడుమారన్ వెల్లడించాడు. ప్రభాకరన్ సజీవంగా ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే బయటకు వస్తారని వ్యాఖ్యానించారు. తమిళ ఈలం ప్రజల కోసం ప్రకటన చేస్తారని చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, రాజపక్సే ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం రావడంతోనే ప్రభాకరన్ బయటకు వచ్చేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినట్లు నెడుమారన్ స్పష్టం చేశారు. అయితే ప్రభాకరన్ ఎక్కడున్నారనే విషయాన్ని మాత్రం కాంగ్రెస్ మాజీ ఎంపీ వెల్లడించలేదు. గతంలో LTTE నేత ప్రభాకరన్ను చాలాసార్లు కలిసిన నెడుమారన్ పెద్ద పులిని త్వరలోనే చూస్తారని చెప్పారు. LTTE అనుచరులు మాత్రం ప్రభాకరన్ చనిపోలేదని చెప్తున్నారు. శ్రీలంకలో తమిళ వాసులున్న ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని గతంలో పెద్ద ఉద్యమమే చేశారు ప్రభాకరన్. ఆ దేశంలోని తమిళుల సంరక్షణ కోసం లిబరేషన్ ఆఫ్ తమిళ టైగర్స్ ఈలంను 1976లో స్థాపించారు. మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసింది కూడా ఈ సంస్థనే. అంతర్జాతీయంగా పలు దేశాల్లో బలమైన నెట్వర్క్ LTTE సొంతం. LTTE పేరుతో దశాబ్దాల పాటు యుద్ధం చేశారు. ఒకప్పుడు లంక ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన ప్రభాకరన్ను 2009లో లంక సైన్యం మట్టుబెట్టింది. మరణించే నాటికి ప్రభాకరన్ వయస్సు 54 ఏళ్ళు. అతడు మరణించి సుమారు 15 ఏళ్ళు అవుతోంది. అయితే ప్రభాకరన్ బ్రతికే ఉన్నారని, త్వరలోనే ప్రజల ముందుకు రాబోతున్నారని ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది. నెడుమారన్ ప్రకటనపై స్పందించిన శ్రీలంక సైన్యం అందులో నిజం లేదని తెలిపింది. ప్రభాకరన్ మృతిని ధృవీకరిస్తున్నట్లు కొన్ని ఫోటోలను విడుదల చేసింది సింహళ సైన్యం. DNA టెస్టుల్లోనూ ప్రభాకరన్ మరణాన్ని ధృవీకరించింది. అప్పటి నుండి LTTE సైలెంట్ అయిపోయింది. మే నెలలో ప్రభాకరన్ తన ప్రధాన అనుచరుడు పొట్టు అమ్మన్తో కలిసి ప్రజల ముందుకు వస్తున్నారనే వార్తలు వైరల్గా మారాయి. 2009 మే 18న ప్రభాకరన్ను చంపేశామంటూ శ్రీలంక సైన్యం ప్రకటించింది. ప్రపంచం కూడా నమ్మేసింది. అప్పటి నుండి ఆయన ప్రస్తావనే రావట్లేదు. అయితే ఇప్పటికీ సింహళ భూభాగంలో తమిళ రాజ్య స్థాపనపై ఇంకా ఆశలు చావలేదు. తమ టైగర్ అసలు చనిపోలేదని, ఇంకా బ్రతికే ఉన్నాడని తమిళులు నమ్ముతున్నారు. తమిళనాడులో LTTEకి మద్దతు పలికే పార్టీలు కూడా ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడని చెబుతున్నాయి. నెడుమారన్ వ్యాఖ్యలను శ్రీలంక సైన్యం కొట్టిపారేసింది. దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ప్రభాకరన్ మరణించినట్లు ధృవీకరించే DNA సర్టిఫికెట్స్తో సహా అన్ని ఆధారాలు తమతో ఉన్నాయని అంటోంది. ప్రభాకరన్ బ్రతికే ఉంటే ఇంతకాలం ఎక్కడ దాక్కున్నాడు అనే ప్రశ్నలు వస్తున్నాయి. నెడుమారన్ సంచలనం కోసమే ఇలాంటి ప్రకటనలు చేశారా, లేదంటే నిజంగానే ప్రభాకరన్ బ్రతికున్నాడా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.